మిస్ వరల్డ్ 72వ ఎడిషన్కు తెలంగాణ వేదిక కాబోతోంది. ఈ సంవత్సరం వేడుకలను నిర్వహిస్తామని ఆర్గనైజర్స్ ప్రకటించారు. మే నెలలో మిస్ వరల్డ్ పోటీలతో పాటు ఫైనల్స్కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. అయితే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించడాన్ని మహిళా సంఘాలు విహెచ్పి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ కల్చర్ను దెబ్బతీసే అందాల పోటీలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మిస్ వరల్డ్ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కాబోతోంది. ఈసారి ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణలో నిర్వహిస్తామని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ చైర్మన్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు. మే 4 నుంచి మే 31 వరకు 28 రోజులు జరిగే ఈ కార్యక్రమం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడాన్ని విహెచ్పి, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ సంస్కృతిని దెబ్బతీసేలా అందాల పోటీలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు విశ్వ హిందూ పరిషత్ స్పోక్ పర్సన్ శశిధర్. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోటీలను అడ్డుకుని తీరుతామన్నారు. ఐటీ, హ్యూమన్ రిసోర్స్ కు తెలంగాణ కేరాఫ్ గా ఉండేదని, కానీ ఇప్పుడు డ్రగ్స్, డ్రింక్స్, డాన్స్ కల్చర్ కు అడ్డాగా మారిందన్నారు శశిధర్. తెలంగాణ ప్రభుత్వము మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బరిదెగించి తీసుకున్నటువంటి నిర్ణయం సిగ్గు, శరము, లజ్జ ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. మేము పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల లోపట మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం ఇది భారతీయ సంస్కృతికి మాయని మచ్చ. కాబట్టి బేషరతుగా తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. జరూర్ ఆనా తెలంగాణ అనే నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తుండడాన్ని తప్పుపడుతున్నారు మహిళా సంఘాల నేతలు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గ్యాంగ్ రేపులపై ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 1996లో బెంగళూరులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలను అడ్డుకున్నామని, ఇప్పుడు తెలంగాణలో నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలో నిర్వహిస్తే గర్వించాలా? ఎవరు గర్వపడాలా? తెలంగాణలో రోజు జరుగుతున్న అత్యాచారాలు, 12 ఏళ్ల అమ్మాయి రేపులో తల్లైతే ఎవరు పట్టించుకోవాలా? తెలంగాణ పాలకులకి ఎంతమంది మహిళా కూలీలు ఉన్నారు, ఉపాధి భద్రత కోల్పోయి ఎంతమంది స్త్రీలు ఉపాధి కోసం చూస్తున్నారు, వీటన్నిటి మీద ఒక పథకం లేదు. అందాల పోటీలకి వేదికగా ఉందట హైదరాబాద్, గర్వించాలంట. నేను అంటున్నాను, సిగ్గుపడడం చేతగాని వాళ్ళు గర్వించాలా. కాస్మోటిక్స్, డ్రెస్ల సేల్స్ పెంచుకోవడానికి మహిళలను ఒక వస్తువులుగా చేసి అందాల పోటీలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు ఉమెన్ యాక్టివిస్ట్ సజయ. మహిళను మార్కెట్ సరుకుగా వాడుకునేందుకే నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ చేనేతను పైకి తీసుకురావడానికి, ఇక్కడ టూరిజం కల్చర్ను ప్రమోట్ చేసేందుకే అనడం హాస్యాస్పదమన్నారు. చేనేతను ప్రమోట్ చేయాలంటే పాలసీలు తీసుకురావాలని, మహిళల రక్షణ, చదువు, ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే దాంట్లో పాల్గొనేటటువంటి స్త్రీల మీద, మహిళల మీద నాకేం వ్యతిరేకత లేదు. కానీ ఇవి నిర్వహించేటటువంటి కంపెనీలు కానీ, కార్పొరేట్లు కానీ, ప్రభుత్వాలు కానీ ఏ ఉద్దేశంతో వీటిని ముందుకు తీసుకొస్తున్నారు? ఈ పోటీలు నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆడపిల్లలకు కానీ, స్త్రీలకు కానీ ఏ రకమైనటువంటి ఉపయోగము? గతంలో న్యూఢిల్లీ, ముంబైలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు. ఆ ఎడిషన్లో భారత్ నుంచి పోటీల్లో పాల్గొన్న కన్నడ అమ్మాయి సినీ శెట్టి టాప్ 8లో నిలిచారు. అంతకుముందు 1996లో భారత్లో ఈ పోటీలు నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీమ్లు ఉంటాయి. అందులో తెలంగాణ చేనేత వస్త్రాలు ఉండేలా చూస్తామంటున్నారు టూరిజం శాఖ అధికారులు. చేనేత పరిశ్రమకు మేలు చేసేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరిస్తారని, ఇందుకోసం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.